సాంత్రిక కాలమానం ప్రకారం సంఘంలో సెక్సగేసిమ ఆదివారాన్ని మనం ఆచరిస్తున్నాం. గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా సెప్తోగేసిమ అనగా 70, సెక్సగేసిమ అనగా 60, రాబోయే ఆదివారం క్యుంకగేసిమ అనగా 50. ఆ తరువాత మండల ధ్యాన దినోత్సవాలుగా 45 మండల కాలం. సో లెంట్ అనే సీజన్ ని మనం అనుభవించుకుంటున్నాం. దానికి ముందుగా ఏ విధమైన సిద్ధపాటు కలిగి మనం జీవించాలో ఈ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఏమిటి ఆ సిద్ధపాటు అంటూ ఉన్నప్పుడు, వాక్యానుసారమైన సిద్ధపాటు మనందరం కూడా ఇష్టపడుతూ ఉంటాం. మనం ఎలా జీవించాలి అన్నప్పుడు నేను వాక్యానుసారంగా జీవించాలి అంటున్నాను. మరి వాక్యం చెప్పినట్లుగా మనం జీవిస్తున్నామా? కొన్ని చిన్న చిన్న వాక్యాలు మన పెద్దలు మన కోసం చెప్తారు. సంఘ క్యాలెండర్ ఏమో ఇప్పుడే చెప్పాను, సెప్తోగేసిమ సెక్స్ క్యాలెండర్ ఒకటి నిర్మించింది. అది పాటించాలా పాటించొద్దా అనే మీమాంసతో చాలా మంది తమ ఇష్టాన్ని బహిర్గతం చేస్తారు. కొన్ని పనులు చేయడానికి కొన్ని పద్ధతులు మనిషికి చాలా అవసరం. పద్ధతి ప్రకారం పనిచేస్తే దాని రిజల్ట్స్ బాగుంటాయి. నీ ఇష్ట ప్రకారం పనిచేస్తే రిజల్ట్స్ నీకు నచ్చచ్చేమో కానీ అది అందరికీ ఆమోదయోగ్యం కాదు. బహుశా నాకు బాగా జ్ఞాపకం, ఒక 50 సార్లు చెప్పుకుంటాను నేను, ఆలయానికి ముందుగా వచ్చిన వాళ్ళు ముందు చేరులో కూర్చోండి అని. బహుశా ఈ రోజుకి ఎవరికి వినపడదు కూడా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు భీష్మించి కూర్చుంటారు. మా అలవాట్లు ఇవి, మా పద్ధతులు ఇవి. కొంతమంది అయితే వాళ్ళ స్పెషల్ చైర్ సెలెక్ట్ చేసుకుంటారు. స్కూల్లో పిల్లలు బెంచెస్ కనుక సెలెక్ట్ చేసుకుంటారు. అంటే బాల్యంలో పిల్లలు బెంచెస్ ఎలా సెలెక్ట్ చేసుకొని అప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళు సెల్ఫిష్నెస్ చూపించారో, క్రైస్తవ సంఘంలో ఉన్నా కూడా ఇంకా సెల్ఫిష్నెస్ నుంచి మనం బయటకు రావాలి. ఆలయంలో క్రమశిక్షణగా కూర్చోవడం అంటే ఏంటో తెలుసా? ముందుగా వచ్చిన వాళ్ళు ముందుగా దేవునికి సమీపంగా కూర్చోవడం, తరువాత వచ్చే వాళ్ళకి అవకాశం చూపించడం. అప్పుడు కొంతమంది ఆలస్యంగా వస్తారు, రకరకాల కారణాలు. అంటే వాళ్ళు ఆ క్రమంలో వెళ్ళిపోయి కూర్చుంటారు. ఎప్పుడవుతుంది ఆ క్రమం? వాళ్ళకి ఎంటీ చైర్స్ కనపడుతున్నారు. మనమేమో ఫ్రంట్ చైర్స్ ఖాళీ పెడతాం, బ్యాక్ చైర్స్ నింపేస్తాం. బహుశా మీలో చాలా మంది టీచర్స్ అయిపోయారు కదా. బ్యాక్ బెంచ్ చిల్డ్రన్స్ ఎవరు? బ్యాక్ బెంచ్ ఎవరు కూర్చుంటారు స్కూల్లో? హైలీ ఇంటెలిజెంట్స్ అన్నమాట వాళ్ళు. అంటే టీచర్ గారి మాట కాకుండా వాళ్ళ ఇంటెలిజెన్స్ తో జీవిస్తారు. టీచర్ మాట ఆసక్తి ఉన్నవాడు దగ్గరగా కూర్చుంటాడు. సో ఈ చిన్ని క్లారిటీ మన జీవితాల్లో అర్థమైపోద్ది. మనం ఎలా ఉన్నాము, ఎవ్వరు మనల్ని వేరెత్తి చూపక్కర్ల. దేవునికి సమీపంగా ఉంటున్నామా, దూరంగా ఉంటున్నామా? దూరంగా కూర్చోడానికి మన మైండ్ ఏం చెప్పింది? బహుశా మనం ఎక్కడంటే అక్కడ కూర్చున్నామంటే మన మైండ్ ఇది చెప్తుంది మనకి. నేను మీకు చాలాసార్లు చెప్పుకుంటాను, చాలాసార్లు చాలా పూజలు వెళ్ళండి, పక్క వాళ్ళు ఎవరో గుర్తుపట్టరు, వాళ్ళు వెళ్ళి వాళ్ళు పక్కన కూర్చుంటారు. ఎందుకని? లోకంలో ఎక్కడున్నా నీ స్టేటస్, నీ ఎగోయిజం మెయింటైన్ చేయొచ్చు, కానీ ఆలయంలో కుదరదు. ఆలయంలో ఒకరి తర్వాత ఒకరు కూర్చోవడం. మీరు గమనించండి, పెద్ద పెద్ద సభలకు వెళ్ళినప్పుడు ఆ పక్క వాళ్ళకి స్థలం ఇవ్వడం, మన పక్కన స్థలం ఖాళీగా ఉంటే వచ్చి కూర్చోవడం, ఆహ్వానించడం, లేదా ఆ పక్కకెళ్ళి కూర్చోవడం. ఎప్పుడైతే ఇదే చేయలేకపోయామో మన క్రైస్తవ్యంలో సమానత్వం లేదు అని అక్కడే కనబడుతుంది. ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు ఏర్పాటు చేయబడిన విధంగా, అఫ్కోర్స్ మనం చేయడానికి రోజు ఆ కారణంలో కూర్చుంటారండి. ఇప్పుడు ఆదివారం నా సీట్లో ఎవడో కూర్చుంటే ఎట్లండి అనుకుంటారా? నాకు అదే అర్థం కాదు, సంఘంలో ఎందుకు అనుకుంటారు. సంఘంలో పక్క పక్కన లేదా ఎక్కడ అవకాశం ఉందో అక్కడ మరొకరికి అవకాశం ఇచ్చేట్లుగా కూర్చోవడం ఒక క్రమమైన పద్ధతి. నేను మన సంఘంలో చాలా సంఘాలు చూస్తూ ఉన్నాను.
ఇస్లామిక్లో నమాజ్కి వెళ్ళినప్పుడు నేను గమనిస్తాను, నేను కూడా అప్పుడప్పుడు నమాజ్కి వెళ్తాను. నమాజ్కి వెళ్ళినప్పుడు నేను గమనిస్తాను, వాడు క్రమంగా వచ్చి కూర్చుంటారు, వెనక ఖచ్చితంగా కూర్చోరు. ఈ మొదటి లైన్లో వాళ్ళంతా అయిపోయినాకే నెక్స్ట్ లైన్ ప్రారంభమవుతుంది. అది కూడా మధ్యలో ఇష్టం కూర్చోడు, మళ్ళీ అక్కడ 2 చైర్స్ ఉండేసి కూర్చోడు, ఒక కార్నర్లో కూర్చుంటాడు, అక్కడ నుంచి ఫిల్ అవుతూ వస్తుంది. అలాగే చాలా ఈ హైందవ సమాజంలో బోధించే సభలు పెడుతుంటారు, అక్కడ కూడా అంతే, కింద కూర్చుంటారు చాలా మంది, అయినా సరే క్రమంగా కూర్చుంటారు, ఒకళ్ళ పక్కన ఒకళ్ళ పక్కన ఒకళ్ళు. చాలా క్రైస్తవ సంఘాలకు వెళ్ళాను, ఏ క్రైస్తవ సంఘంలో కూడా క్రమంగా వచ్చి ఒకరి పక్క ఒకరు కూర్చొని లేటుగా వచ్చే వాళ్ళకి స్థలం ఇచ్చే సంఘాన్ని ఇంతవరకు చూడలేదు. అది మన సంఘం అయితే బాగుంటుందనే చిన్న ఆశ నాలో. ఎందుకంటే మనం పరిచయం చేసే చోట అటువంటి మంచి క్రమాలు మనం నేర్పగలగాలి. అక్కడే అర్థమైపోతుంది మన క్రమం అంటే ఏంటో, అక్కడే అర్థమవుతుంది మన అవతల వాళ్ళకి అవకాశం ఎలా ఇస్తున్నాము, అక్కడే అర్థమవుతుంది మనం వాక్యపు క్రమంలో పెడుతున్నామో లేదో. సో అక్కడే అర్థమైపోతుంది నా ఇష్టానుసారంగా కాకుండా దేవుని ఇష్టానుసారంగా నేను ఆలయంలో ఉంటున్నాను అని. సో కాబట్టి ఈ ఆలయం అనేది మన ఇష్టాలకు మన అభిష్టాలను నెరవేర్చుకునేది కాదు. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. ఇక్కడ కేవలం దేవుని వాక్యానుసారంగా జీవించే విధానం మాత్రమే నేర్చుకునేది. ఎలా ఆ విధానం ఉందో ఇవాళ వాక్యం చెప్పాడు. నా నోట నుంచి వచ్చిన ఏ ఒక్క మాట అయినా అది తన పని తాను చేస్తుంది అన్నాడు. మరి క్రైస్తవ సంఘంలో చాలా మంది దేవుని వాక్యం చాలా గొప్పదని మాట్లాడుతుంటారు. మరి దేవుని వాక్యం ఎంత నీ జీవితంలో ఫలభరితంగా ఉంది ఈ రోజు దాకా? అందుకే ఈ చిన్న క్రమాన్ని నేను కరెక్ట్ చేసింది. ఎందుకంటే ముందు మనమే కరెక్ట్ చేసుకోవాలి. ఎవరో గురించి ఆలోచించాలంటే మనం ఎలా క్రమంగా ఉంటున్నాం. అది మంచి కంపారిజన్ ఇచ్చాడు. ఆకాశం నుంచి వర్షించే ఒక వర్షపు బిందువు కానీ, ఒక మంచు చినుకు కానీ ఆకాశాన్ని విడిచిన తర్వాత లేదా తన స్థలాన్ని తాను విడిచిన తర్వాత వర్షం మేఘంలో ఉంటుంది, మంచు పర్వతాల మీద ఉంటుంది. ఈ రెండు కూడా పైనుంచి పడే ఘనీభవించిన పర్వతాల మీద ఉన్న మంచు గాలికి ఎగురొస్తుంది, అది శిఖరాగ్రంలో ఉన్నది. అలాగే మేఘంలో దాగి ఉన్న వర్షపు నీరు ఆయా సమయాలను బట్టి సానుకూల పరిస్థితి గురించి వర్షిస్తుంది. అప్పటిదాకా గణించే ఉంటుంది అది. కానీ తన స్టేటస్ ఎప్పుడైతే మార్చుకొని నీటి బిందువుగా మారి అక్కడ ఉండలేక కింద పడుతుందో, ఏ వర్షపు చినుకు కూడా నిష్ప్రయోజనంగా తిరిగి వెళ్తాడు. ఎంత గొప్ప మాట వాళ్ళ వాక్యంలో ఉంది. మరి ఈ భూమి మీద జీవిస్తున్న మనం ఎందుకు నిష్ప్రయోజనంగా జీవిస్తున్నాం? ఒకసారి చెక్ చేసుకుందాం. నేను ఎంత నిష్ప్రయోజనంగా జీవిస్తున్నాను, నేను ఎంత అక్రమంగా జీవిస్తున్నాను, సక్రమంగా నేను ఎందుకు జీవించలేకపోతున్నాను? ఒక నీటి బిందువే, ఒక మంచు బిందువు తాను తన స్థలాన్ని విడిచి మరొక స్థలానికి వచ్చిన తర్వాత ఎంత క్రమంగా ఆ క్రమాన్ని ఎంత చక్కగా రాశారు చూశారు ఇక్కడ వాక్యంలో. భక్తుడు ఆ క్రమాన్ని ఎంత అందంగా వర్ణించాడో. ఆ వర్ణన వర్షమును హిమము ఆకాశము వచ్చి అక్కడ ఎలాగులా మరలక ఏం చేస్తున్నట? భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించిన వానికి ఆహారం కొలటకై అది చిగుచి వర్ధిల్లునట్లు చేయును. ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్. ఒక వర్షపు బిందువు, ఒక నీటి బిందువు, ఒక మంచు చినుకు భూమి మీద పడిన తర్వాత అది నిష్ప్రయోజనంగా అవుతాట. మనం నిష్ప్రయోజనంగా మరుగుతున్నామేమో, నిష్ప్రయోజనంగా చెల్లిస్తున్నామేమో, నిష్ప్రయోజనంగా జీవిస్తున్నామేమో ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకున్నాం. ఎందుకంటే మనం ఎంతసేపటికి పక్క వాళ్ళ బతుకు తెలుగు చూడటం సరిపోతుంది, కానీ
మన జీవితాన్ని మనం చూసుకోవడంలో ఫెయిల్ అయిపోతాం. ఎంతసేపటికి ఎవరైనా ఏదైనా స్ఫూర్తిదాయకమైన మాట చెప్పారనుకోండి, పక్క వాళ్ళని చూస్తాం మనం, ఎందుకంటే మనలో లేనట్టుగా, వాళ్ళలో మారాలన్నట్టుగా చూస్తుంటాం మనం. కాదు, ప్రతి మేలైన మాట మన బ్రతుకులో ముందు మార్చుకునేట్టుగా మనం జీవించగలగాలి. ఎంతసేపటికి పక్క వాళ్ళ గురించి, ఎందుకంటే నీతులన్నీ పక్క వాళ్ళకే, నాకు కాదన్నట్టుగా ప్రవర్తిస్తుంటాం మనం. మనం ఏదో నీతిమంతులు లేక ఫీల్ అయిపోతుంటాం. ఇవి నా కోసం కాదండి, వాళ్ళ కోసం చెప్తున్నట్టే మాట్లాడుతుంటాం. కానీ సెల్ఫ్ చెక్ చేసుకుంటే, నేను జీవిస్తూ ఉన్న ఈ జీవితం ప్రయోజనకరంగా ఉందా, నిష్ప్రయోజనంగా ఉందా? నీటి బిందువు అనేది వాళ్ళు లెక్క ఉంది అసలు? ఎప్పుడన్నా కౌంట్ చేసాము నీటి బిందువుని? ఎప్పుడన్నా మెదర్ చేసి చూసుకున్నారా? చేసుకున్న అటువంటి మైన్యూట్ విషయాలే మాట్లాడతారు. ఆయన కూడా చిన్న విత్తనం అన్నాడు. ఇవాళ పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ చిన్ని విత్తనం అన్నాడు. అన్ని విత్తనాల్లో చాలా చిన్న విత్తనం గురించి మాట్లాడాడు. ఆవగింజ కంటే కూడా చిన్న విత్తనం గురించి మాట్లాడాడు. ఇవాళ నీటి బిందువు ఎంత బిందువు అండి? నీటి బిందువుని మనం మెదడు చేస్తే ఎంత ఉంటుందా నీటి బిందువు? సో నీటి బిందువు లేదా ఆవగింజంత విత్తనం. మన జీవితంలో ఉండే ఈ మంచి గుణాలు ఎంతుంటే చాలు, అవి ఎలా ఫలిస్తాయో జ్ఞాపకం చేశాడు. ఒక నీటి బిందువు నేలను తడుపుతుందట. అదేంటంటే ఒక చుక్కేనా అనుకుంటాను మీరు. ఒకసారి మనం మాట్లాడతాం కదా, గొంతులు కూడా ఒక చుక్క నీళ్లుంటేవాడిని అంటారు. మంచి ఎండాకాలంలో ఒక చుక్క నీళ్లుంటేవాడిని గొంతులు పోవాలి. అప్పుడు తెలుసు ఆ డ్రాప్ వాల్యూ ఏంటో. ఒక నీటి బిందువు యొక్క విలువ అది ఏం చేస్తుంది అంటే, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, ఆ విత్తనం ద్వారా భుజించేవానికి ఆహారమును ఎలా చిగురిస్తుందో. అంటే మనం ఆహారపు గింజని ఆహారాన్ని చూస్తున్నాం, కానీ ఆ ఆహారం ఏ నీటి బిందువు ద్వారా మన నోటి దాకా వచ్చిందో మనం కౌంట్ చేయలేకపోతున్నాం. ఇవాళ ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే షాప్లో దొరుకుతుంది మనకు కదా. చాలా మంది పిల్లలకు తెలియదు ఆహార పదార్థాలు ఎక్కడ దొరుకుతాయంటే డబ్బులు ఇస్తే షాపులో దొరుకుతాయి అనుకుంటారు. ఎందుకంటే మనమే పేరెంట్స్ వాళ్ళకి నేర్పలా, దాని యొక్క ప్రయాసం వాళ్ళకి మనం నేర్పలా, మనకు చూపి ఆ ఫీల్డ్స్ వాళ్ళకి దాని గురించి అర్థమయ్యేట్టుగా చెప్పరా. అందుకనే చాలా మంది పిల్లలు తమ జీవితంలో వ్యర్థమైన వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్ ముఖ్యమైన వాటికి ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ వాక్యం ఎంత క్లియర్గా మాట్లాడుతుందంటే, ఒక నీటి బిందువు తనకిచ్చిన పనిని ఎంత క్రమంగా చేస్తుందో చూడండి అన్నాడు. అంతే, స్టెప్ బై స్టెప్, ప్రాసెస్ బై ప్రాసెస్. ఒక వ్యక్తి ఆహారంతో ఆరోగ్యంగా ఉంటాను ఒక నీటి బిందువు. అది నీవు నేను తయారు చేసింది కాదు. మనమే ఎంతసేపటికి మనం చేసుకున్న వాటి గురించి చూసుకొని ఊరక ఏదేదో అయిపోతుంటాం. మనం తింటున్న ఆహారానికి మనం సంపాదించిన డబ్బులు కారణమనుకుంటున్నాం. మనం కాదు సుమా, నువ్వు నేను తింటున్న ఆహారానికి కారణం దేవుడు మన మీద ఉచితంగా కుమరిస్తూ ఉన్న ఆ నీటి బిందువు. రైతు ప్రయాసపడి పండిస్తూ ఉన్న పంట ఎలా జరుగుతుందో ప్రాసెస్ ఇవాళ ఆయన జ్ఞాపకం చేసి నీటి బిందువు నుంచి మొదలుపెట్టాడు. యేసు ప్రభువు చెప్పిన ఉపమానం కూడా అదే. ఒక రైతు విత్తనాన్ని విత్తుతాడట. విత్తిన విత్తనాన్ని బట్టి అతను చేయగలిగింది ఏమీ లేదు. విత్తనాన్ని విత్తడం మాత్రం అతనికి చేతలేదు. ఆ విత్తనాన్ని గురించి ఆశించడం అతనికి చేతలేదు. యేసు ప్రభువు చెప్పిన ఉపమానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చూస్తే, మార్క్సు వార్త 4:26 ఒక మనుష్యుడు భూమిలో విత్తనమును చల్లి దివారాత్రములు నిద్రపోవచ్చు మేలుకొనచ్చు ఉండగా అతనికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లు. సో ఒక రైతు విత్తనాన్ని విత్తాడు. విత్తిన తర్వాత ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, కాస్త కాలువలు ఉన్న ప్రాంతంలో రైతు అయితే
నీటిని మడిగా చేసుకొని వాటికి వదులుతాడు. కాలువలో లేని వారైతే బోరు నీటి మీద ఆధారపడతారు. అది కూడా లేని కాలు చాలా ఉన్నాయి. వర్షపు బిందువు కొనలు ఎదురు చూస్తారు. విత్తనాలు విత్తుతారు, సీజన్ రాగానే వర్షం కోసం ఎదురు చూస్తారు. ఆ వర్షం పడితే ఆ విత్తనం మొలకెత్తుంది, పడకపోతే ఎన్ని చేసినా ఆ విత్తనం మొలకెత్తుంది. సో విత్తనం మొలకెత్తాలి అంటే నీరు చాలా అవసరం అని తెలుస్తుంది మనకి. 65వ సంకీర్తనలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, నా దగ్గర అనేకమైన నీటి వసతులు ఉన్నాయి. దేవుడు నీటి వసతిని మనకి ఏర్పాటు చేస్తున్నాడు. ఇవాళ నీటిని మనం ఎంత మిస్యూజ్ చేస్తున్నామో తెలుసా? ఎవరైనా నీటి విషయం జాగ్రత్త కలిగి ఉన్నారా? పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు, ఇల్లాలు నీటిని వాడే విధానాన్ని బట్టి అర్థం అవుతుందట ఆ పొదుపు. ఇంట్లో ఇల్లాలు నీరు వాడుతుంది కదా, ఇంట్లో ఇల్లాలు ఎందుకైనా వాడనే బట్టి నీటిని ఆమె వినియోగించే విధానాన్ని బట్టి ఆమె ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆధారపడి ఉంటుంది. పెద్దలు చాలాసార్లు చెప్పుకుంటారు, అయినా పట్టించుకోవాలి కదా. ఒక ఇంటి ఇల్లాలు నీటిని వాడే విధానం ఆమె యొక్క ఇంటి భవిష్యత్తు అట. అసలు అదేంటండి, మాకు కావలసినంత నీళ్ళు ఉన్నాయండి, ట్యాపుల్లో ఉన్నాయి, తిప్పితే వస్తాయండి. నీటి విలువ నీకు తెలిస్తే, ఆ నీటిని వాడే విధానం నీకు తెలిస్తే, నీ కుటుంబాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నీకు తెలిసిపోతుంది. పెద్దల మాట. బట్ మనమేమో వాటిని చాలా మిస్యూజ్ చేస్తుంటాం. అప్పుడు పెద్ద చెప్తుంటారు, నీళ్లు జాగ్రత్తగా వాడండి. ఎందుకని? ఆ నీటి కోసం కిలోమీటర్లు నడిచి వెళ్ళి తీసుకున్న అనుభవాలు మన పిల్లలకి ఎక్కడా లేవు. మన పిల్లలు ట్యాప్ నీళ్ళు వస్తాయి, విలువ లేదు. సో సౌకర్యాలు ఇస్తూ ఉంటే చాలాసార్లు పిల్లలకి విలువలు తెలియదు. కొంచెం వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం కోసమైనా, వాళ్ళకి మంచి జీవితం నేర్పడం కోసమైనా కొన్నిసార్లు ఇటువంటి విధానాలు వాళ్ళకి పరిచయం చేయాలి. ఎప్పటికీ గమనించండి, ఒక బకెట్ నీళ్ల కోసం కిలోమీటర్లు మోసే గ్రామాలు చాలా ఉన్నాయి. ఆ పిల్లల్ని ఎప్పుడైనా, వాళ్ళ కుటుంబాలను ఎప్పుడైనా నువ్వు పరీక్షించావా? నీ పిల్లలకు పరిచయం చేసావా? లేదు. మన పిల్లలు నీరు దుర్యోగం చేస్తుంటే ఎవరైనా ఒకళ్ళు చేయొద్దు అంటే మనం వెంటనే ఎందుకు చేయకూడదండి, మేము అందుకే కదా ఈ సౌకర్యం ఇల్లు తీసుకున్నాం అంటాం వెంటనే. ఎవరైనా మన పిల్లలు ఏదైనా కరెక్ట్ చేయకపోతే మనం ఊరుకోం. ఒకవేళ మన ఏదైనా ఇల్లు అద్దె తీస్తాం అనుకోండి, ఇంటేసి మరి నీళ్ళు జాగ్రత్తగా వాడను అనుకోండి, మేము అద్దె కడుతున్నాంగా. అంటే క్రమశిక్షణ నేర్చుకోకపోగా అగ్రెసివ్నెస్ ప్రాక్టీస్ చేయడం, మంచి నేర్చుకోకపోగా చెడును ప్రోత్సహించడం. ఆ నీటి బిందువు దొరకక ఎన్ని గ్రామాలు, ఎన్ని దేశాలు ఎంత అల్లాడిపోతున్నాయో ఒక్కసారి మీరు చదివి చూడండి, తెలుసుకొని చూడండి. ప్రతి ఇళ్ళలో నీటి విషయమే చాలా జాగ్రత్తగా ఉంటే ఆ నీరు జాగ్రత్తగా వాడుకునే ఇళ్ళ కుటుంబం కూడా చాలా క్రమంగా ఉంటుంది. బేసిక్ ఫండమెంటల్. ఎందుకంటే ఒక నీటి బిందువు తన పని తాను చేస్తుంది. ఒక నీటి బిందువు విత్తనాన్ని ఉన్నప్పుడు ఆ విత్తనం ఆ నీటి బిందువుకు జరిగిన ఆ పరిచయం ద్వారా ఆ చిన్ని నీటి బిందువు విత్తనంలో జీవాన్ని బయటకు తీస్తుంది. ఏదో మనం క్రైస్తవ సంఘంలో పోలుస్తుంటాం, వాక్యం అంటే నీరని, నూనెని, రకరకాల పోలికలు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి మనం చెప్పుకునే మాటలు. నిజానికి నీటికి విత్తనానికి ఉన్న అనుబంధాన్ని చూస్తే అక్కడ మనం పోల్చుకోవచ్చు. దేవుని వాక్యానికి, కఠినమై ఉన్న మన జీవితానికి ఉండే తేడా. ఇక్కడ విత్తనం వాక్యం అని కొన్నిసార్లు అంటాం,
నీరు వాక్యం సందర్భాన్ని బట్టి మారిపోతుంటాయి. కానీ ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సీడ్ ఎప్పుడు కూడా ఎండిపోయిన తర్వాతే తిరిగి మొలకెత్తాలి. సీడ్ ఎప్పుడు కూడా చనిపోయిన తర్వాతే దాంట్లో నుంచి మొలక బయటకు రావాలి. చాలా యేసుక్రీస్తు చెప్పిన ప్యారబుల్స్ లో ఉంటుంది ఈ విషయం. అనగా విత్తనం ముందు కఠినం అవ్వాలి, గట్టి పడాలి కదా. పండులో ఉన్న పచ్చి విత్తనం వేస్తే మొలకెత్తుందా? మొలకెత్తు. ఆ విత్తనం కాస్త ప్రాసెస్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలి, గరజప్పుడు కొంచెం కఠినం అవ్వాలి, ఇలా కఠినమైపోతుంది. ఆ కఠినమైన ఆ విత్తనానికి మరలా నీరు జత చేయబడినప్పుడు దానిలో స్పృహ మళ్ళా బయటకు వస్తుంది. ఈసారి వచ్చే స్పృహ ఏమిటి అంటే మరొకరికి మేలు కలిగించే స్పృహ. కాయలో ఉన్న విత్తనానికి ఉండే స్పృహ వేరు. ఆ విత్తనం కాయకు నుండి వేరైన తర్వాత తమకు వచ్చే ప్రయోజనం వేరు. సో ఈవేళ మనం అందరం కూడా ఆ ఇండివిజువల్ లైఫ్ ని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఎలా నేను జీవిస్తున్నాను, నా ఇష్టం అని కఠినంగా బతికేస్తున్నాను, లేదా ఈ కఠినమైన జీవితాన్ని వాక్యంతో జత చేసుకుని మేలుకరమైన ఫలితాలు ఇవ్వడానికి నేను మొలకెత్తాలా? మన వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రవక్త యెషయా అదే చెప్పాడు. ఖచ్చితంగా ఒక విత్తనానికి నీటి బిందువు తగిలినప్పుడు అది మొలకెత్తి ప్రయోజనకరమైన ఆహారాన్ని 10 మందికి ఇస్తుంది. యేసు ప్రభువు అదే జ్ఞాపకం చేశాడు. ఒక విత్తనాన్ని రైతు విత్తి వెళ్ళిపోతాడు, కాకపోతే ఎలా మొలుస్తుందో అది తెలియదు. మనకి చాలా ప్యారబుల్స్ ఉన్నాయి. రాతి నేల పడిన విత్తనం, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం, మంచి నేల పడిన విత్తనం, అది 30 ఫలించింది, 60 ఫలించింది, 300 ఫలించిందనే చాలా ప్యారబుల్స్ మనకు. మరి నువ్వెంత ఫలించావో నువ్వు చూసుకో. దేవుని వాక్యానుసారమైన క్రమశిక్షణలో నువ్వు ఎక్కడున్నావు? 30%, 60%, 10%? ఏదైనా అవకాశం కావాలంటే 10% కోరుకుంటాం. నువ్వు వాక్యానుసారం జీవించిన 10% ఎందుకు? వాక్యానుసారంగా భద్రం 10% అక్కర్లేదా? లాభాలకైతే 10% కావాలా? అంటే మనం కూడా రాతి నేలను పడుతున్న బతుకులే. ఇది అవకాశం కోసం మనం జీవిస్తూ ఉంటాం. అవకాశం చేజిక్కించిన తర్వాత పరిస్థితులు మారిపోతుంటాయి. మన వాక్యంలో ఒకసారి మాట్లాడదాం. ఫలభరితమైన జీవితాన్ని నేను జీవించాలంటే నా రూట్స్ ఎప్పుడు కూడా వాక్యంలో ఉండాలి, వాక్యంతో ఉండాలి. ఇక్కడ వాక్యం అంటే ఏమిటి అన్నప్పుడు ఏదైతే మన జీవితానికి క్రమశిక్షణ ఇస్తున్న దేవుని లేఖ అని మనం అనుకుంటున్నామో దానికి మనం దగ్గరగా ఉండాలి, దూరంగా కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరగా ఉండి ఆయన ఆలోచించుకోవాలి. ఉన్న స్పేస్ని బట్టి లెక్క మీద వచ్చులాగా. ఒకవేళ రహస్యంగా వచ్చి చివరి బెంచ్లో కూర్చున్నా నీ మనస్సు దేవునికి దగ్గరగా ఉండాలి. అది స్థల ప్రభావం. కానీ మొదటి నుంచి కూడా మనం ఆ క్రమాన్ని నేర్చుకుంటూ ఉండాలి. నేను దేవునికి సమీపంగా ఉంటే నాలో ఉన్న ఈ కఠినమైన విత్తనం చిగురించి మొలకెత్తడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ వాక్యాల దగ్గరగా ఉంటాం, ఇది ఆల్టర్ దగ్గరగా కూర్చోవడం ఒక ఉద్దేశం ఏమిటి అంటే మీరు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంతగా మీలో రిజల్ట్స్ వస్తుంటాయి, ఫలితం అంత బాగుంటాయి. అఫ్కోర్స్ లాస్ట్ బెంచ్లో కూర్చున్న రావా అని మీరు ప్రశ్నించవచ్చు, ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళు లాస్ట్ బెంచ్లో కూర్చున్నా వాళ్ళ మనసు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నా నీ మనసు ఎక్కడ ఉంటే ఫలితాలు కనిపించు. కాబట్టి చిన్న మనిషికి తెలియదట, వాడు రాత్రులు ఆ విత్తనాన్ని నిద్రపోతున్నాడట. యేసుప్రభువు చెప్పిన పేరు అతను నిద్రపోతున్నాడు, అతను తెలియదు. కానీ ఒక ఆశ ఉంది అతను, నేను వేసిన విత్తనం అది ఖచ్చితంగా చిగురించాలి,
ఆ విత్తనానికి సరిగ్గా తగలాలి. ఇంతకంటే నేనేం చేయలేను. రైతు పాపం చాలా ఎంతో మంది రైతులు చూడండి, విత్తనాలకు వస్తారు, ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు వాటర్ ఓవర్ఫ్లో అయినా ప్రమాదమే కదా. వరదలు వచ్చినప్పుడు విత్తనాలు విత్తినప్పుడు వరద తాకిడికి కూడా విత్తనాలు పాడైతే మొక్కలు పాడైపోతాయి. అది సమతుల్యంగా అందినప్పుడే దాని యొక్క గ్రో కనబడుతుంది. సో దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, సంఘం ఎలా ఉంటుంది, విశ్వాసం ఎలా ఉంటారు అని అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభువు వారు చెప్పిన చక్కటి సూక్తి. ఒక వ్యక్తి విత్తనాన్ని విత్తి వెళ్ళాడు, కానీ ఆ విత్తనము దేవుడిచ్చిన నీటి చిలుకు ద్వారా మాత్రమే ఫలభరితమవుతుంది. సో కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు ఈ ఫలభరితమైన జీవితం మనకు ఉండాలంటే మనం కూడా వాక్యం మీద ఆధారపడే వాళ్ళమై ఉండాలి. ఎప్పుడైతే వాక్యం మీద నువ్వు ఆధారపడతావో, నువ్వు చిన్నవాడమైనా చిన్నదానైనా సరే అనేకులకు అవకాశం ఇచ్చే వ్యక్తిత్వంగా మారుతావు. ఆవగింజ చిన్నదే, కూర మొక్కల్లో అది పెద్దది మన ఇక్కడ మొక్కలు చెట్లు తేడా తెలుసుకుంది. దాని గురించి ఎక్కువ నేను చెప్పక్కర్లేదు. మొక్కలు వేరు, చెట్లు వేరు. మొక్కల స్టేటస్ ఒక లిమిట్ రాకపోతుంది, చెట్టు విస్తరిస్తుంది. ఈ ఆవగింజ ఎంత అండి? ఆవగింజ ఎంత? సో మస్టర్డ్ సీడ్ ఎంత? అది పెరిగి పెద్దదై మరిన్ని గింజలు ఇవ్వడానికి, పుష్పించడానికి సిద్ధమవడమే కాదు, తనలో తనకు సంబంధం లేని వాళ్ళకి నివాసం ఇవ్వడానికి కూడా అది విస్తరిస్తుంది అన్నాడు. చాలాసార్లు ఈ ఆకాశ పక్షులు ఉన్నప్పుడు సంబంధం లేని వ్యక్తులు అని. కొన్నిసార్లు థియలాజికల్గా ఆలోచిస్తున్నప్పుడు హాని కలిగించే వ్యక్తులు కూడా కదా. మన ఆవగింజ మీద పక్షి వచ్చి వాలింది అనుకోండి, ఏం చేస్తుంది? చూస్తా ఊరుకుంటుందా? దాని పుష్పాలు తింటుంది, దాని తేనె తాగుతుంది, దాని విత్తనాలు తింటుంది. అంటే ఈ మొక్క మీద పక్షి ఉద్దేశం ఏంటి అక్కడ? ఇక మనం పర్యాయ పదాలతో ఏమి చెప్పవచ్చు, శత్రువు వచ్చాడా, అపవాదం వచ్చాడా, ఎన్ని మాటలని చెప్పుకోవచ్చు మనం. బట్ నిజంగా మనం ఆలోచన చేస్తే ఒక మొక్క మీదకి ఒక పక్షి కానీ ఒక పురుగు కానీ వస్తుంది, ఎప్పుడు కూడా నువ్వు చెప్పలేదంట. ఈ మొక్క, ఏ పక్షి నువ్వు నా మీద వాలొద్దు, ఈ పురుగు నువ్వు నాకు తినొద్దు అని ఇప్పుడు చెప్పదట. తను తెలిసింది ఒక్కటే, తాను ఫలించడం, తనలో వచ్చిన ఫలితాలను తనకు సంబంధం లేని వాళ్ళు స్వీకరించడం. ఎంత ఆశ్చర్యం ఉందండి ఈ ఆవ మొక్క మనం నేర్పే సత్యం. మనం ఏదైనా ఫలిస్తే మన వాళ్ళకి మాత్రమే చెందుతాలని ఆశపడతాం. పక్కవాడికి ఏదైనా చెందిందంటే ఇక మనం అక్కడ ఎలా తయారవుతాం చూడండి. మనం సంపాదించింది ఏదైనా, మనం సాధించుకున్నది ఏదైనా, మనకి మన ఊరింది ఏదైనా, లేదా మన ద్వారా వచ్చిన ఫలితం ఏదైనా సరే పక్కవాడు ఎప్పుడైనా అనుభవించడానికి నువ్వు అవకాశం ఇచ్చావా? అదేంటండి, నా సంపాదన నా పిల్లలకు కానీ మీరు ఇస్తారా? మీ సంపాదన మీ పిల్లలకు కాకపోవటన్నా మొక్కిస్తుందండి, విత్తనం ఇస్తుందండి. దేవుని వాక్యానికి అనుసంధానమైన వాడు ఇస్తాడండి. ఇంకా దేవుని వాక్యానికి మనం అనుసంధానం కాలేదు కాబట్టి మనమే అనుభవిద్దామనే స్వార్థంతో ఉన్నాం. మన ద్వారా వచ్చే ఫ్రూట్ఫుల్ లైఫ్ సొసైటీకి అందాలి. మన ద్వారా వచ్చే ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేకులు సద్వినియోగం చేసుకోవడానికి సోర్సెస్గా మారాలి. ఎందుకు పొందుతున్నాం ఈ లోకంలో? మనం ఒక చిన్న నీటి బిందువు ఇక్కడ బతికి తానేం సంపాదించుకోవట్లా. ఆ నీటి బిందువు ఆవిరైపోయి విత్తనానికి శక్తినిచ్చింది. ఆ చిన్న విత్తనం ఆ నీటి బిందువులో ఉన్న శక్తిని తీసుకొని మొక్కై అది పుష్పించి ఫలాలిచ్చి తనకు తాను వాడుకోవట్లా, పక్షులకు ఇతరులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఆ మస్టర్డ్ ఆవగింజ అనుకుందాం మనం.
ఇప్పుడు ఆవగింజ ఎవరికి ఉపయోగం అండి? ఆవగింజ నీటి బిందువు తీసుకుంది, మొలిచింది, మొక్క అయింది. ఎవరికి ఆవగింజలు? ఆవగింజ చెట్లు ఏమన్నా మళ్ళీ ఆవగింజలు తీసుకెళ్ళి పుచ్చుకొని దాచుకున్నాయా? మన కింద పడితే ఇంకో మొక్క ఇస్తుంది అంతే. ఎవరు వాడుకోకపోతే మళ్ళా మొక్క అవుతుంది, మళ్ళా నీటి బిందువు పడుతున్నారు. కానీ ఆవగింజలో ఉన్న విషయాలు ఎవరికి? దాని ఆకులు, దాని వేర్లు, దాని సీడ్స్, దాని పుష్పాలు ఎవరికి? తనకు సంబంధం లేని వారి. ఇవాళ మానవులమైన మనం స్వార్థం ఎంత స్వార్థం మనలో పెరిగిపోయిందంటే, నాకు ఉపయోగపడింది ఇంకోటి ఉండకూడదు, నా కుటుంబానికి నాకు మాత్రమే ఉపయోగపడాలి, పక్కింటి వాడికి ఉపయోగపడకూడదు. అది క్రైస్తవ జీవితం. ఒకవేళ అటువంటి క్రైస్తవ జీవితం అనుకుంటే, ఈ వాక్యపు బిందువు, ఈ వాక్యపు విత్తనం ఇవాళ మనల్ని హెచ్చరిస్తున్నాయి. నువ్వు కొన్నిసార్లు ఫ్యామిలీ కూడా మనకి రావట్లేదు. ఫ్యామిలీకే పనికిరాని మనం సొసైటీకే మనకి వస్తాం. ఒకవేళ సొసైటీకి ఉపయోగపడే పని చేస్తే ఎక్కడంటే, సొసైటీ మనకి ఏదో పే చేస్తుంది కాబట్టి, ఉద్యోగం పేరట జీతం ఇస్తుంది కాబట్టి చేస్తాం. జీతం ఇవ్వకపోతే నేను ఎందుకు చేయాలండి? నువ్వు బతుకున్నావు కదా, నువ్వు జీవిస్తున్నావు కదా. ఒక విత్తనం, ఒక నీటి బిందువు తాను జీవించినప్పుడు అనేక మందికి ఉపయోగకారిగా మారింది. మరి నువ్వెందుకు మారట్లేదు ఉపయోగకారిగా? నీ మీద దేవుని బిడ్డలారా వాక్యం హెచ్చరిస్తావు. అదే తిమోతికి రాస్తూ పౌలు జ్ఞాపకం చేశావు. నువ్వు గద్దించవయ్యా, బుద్ధి చెప్పవయ్యా. వాళ్ళు అట్లాగే ఉంటారు, వినివిన్నట్టే ఉంటారు, చూసినట్టే ఉంటారు. బట్ యువర్ రోల్ ఈస్ టు టీచ్ దెమ్. మనం మన బిడ్డలకి, మన కుటుంబాలకు ఖచ్చితంగా గద్దించాలి, బుద్ధి చెప్పాలి. లేకపోతే రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతారు. ఎటువంటి రాంగ్ ట్రాక్స్ లో తెలుసా? తమ స్వకీయమైన కార్యాలు చేసుకోవడానికి దురద చెవులు గలవారై తమకి ఇష్టమైన పనులు నేర్పే వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. మంచి చెప్పే వాళ్ళ దగ్గర రారు. సో దురద చెవులు గలవాడు అంటే ఇక్కడ ఏదో మనం చాలా వింటూ ఉన్నాం. అసలు మనం కూడా చూడండి, ఎవరైనా ఒక దైవజనుడు మనం మంచి చెప్తున్నాడంటే వినడానికి ఇష్టపడము మనం. ఏంటంటే ఆయన చెప్పేది, ఆయన సంగతి ఆయన చూసుకోవాలి. మనకు తెలుసు, ఏం తెలుసు? నువ్వు క్రమంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు క్రమంగా లేకపోతే ఆయనకే నష్టం. బట్ ఆయన ఆశపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు సక్రమంగా ఉండాలని ఆలోచన చేశాడు. ఏ సంబంధం ఆయనకే నువ్వు అనుకుంటే ఎంత నిష్ప్రయోజనం. నన్ను సపోర్ట్ చేసేవాడు నాకు కావాలండి. నేను చేసే ప్రతి ఎదవనికి పర్లేదులే, నువ్వు ఎద పనులు చేస్తా ఉండు, నీకోసం నేను ప్రార్థన చేస్తా ఉంటానని రాష్ట్రాలు మనకి ఇవాళ. ఇది మేము కూడా చెప్తాను కదా, జీవితాన్ని నేర్చుకోకుండా, క్రమశిక్షణ నేర్చుకోకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, నేను ఆలయానికి వస్తున్నాను ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటున్నాను మీరు అంటాడు. నీ ప్రవర్తన సరి చేసుకోకుండా నువ్వు ఎన్ని బయటకు చూపిస్తే ప్రయోజనం ఏంటి? ప్రవర్తన సరి చేసుకొని వారి కోసం నువ్వు ప్రార్థన చేయండి. నేను విన్నా ప్రార్థన చాలాసార్లు. మనం చేసే ప్రార్థన దేవుడు వినటానికి ఇష్టపడట్లా. ఎందుకో తెలుసా? మనం ప్రవర్తన మార్చుకోకుండా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారు. పాస్టర్లు కూడా చాలా మంది ప్రవర్తన మార్చుకోమని చెప్పరు మనకి. నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు బాగుపడతావు. ఎట్లా బాగుపడతావు? ఎందుకు బాగుపడతావు? పద్ధతి మార్చుకోకూడదు. మనకు అటువంటి వాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, మన దగ్గర ఏదో ఆశించి నువ్వేదో ఇస్తున్నావు కాబట్టి వాళ్ళు నీకేదో చేస్తున్నట్టుగా భ్రమపరిచి వెళ్ళిపోతారు. చాలా చక్కగా మాట్లాడతారు, అడుగుతారు, నిన్ను మెచ్చుకుంటారు. అసలు నిన్ను మించిన వాళ్ళు ఈ లోకంలో లేదని చెప్తారు. నీ దగ్గర ఉన్నది వాళ్ళు పుచ్చుకోవడం కోసం అసలు నువ్వు అన్నపూర్ణమమ్మా అంటారు. అయ్యా అసలు నువ్వు దానకరణమయ్యా అంటారు. ఎందుకంటే నీ దగ్గర ఉన్నది ఏదో వాళ్ళు తీసుకుపోవాలంటే, లేదా వాళ్ళ ముందు నువ్వు గొప్పవాడవు.
అతను వచ్చి నిన్ను క్రమశిక్షణ అమ్మాయి మార్చుకోమా అంటే ఏంటి మాస్టర్ పొద్దాక మార్చుకోమని చెబుతాడు. ఇంకా ఆయన వేరే పని లేదా? ఈసారి ఆయన వస్తుంటే కనబడితే నేను లేనని చెప్పు. ఇవాళ ఎవరైనా దైవజనుడు మనల్ని కరెక్ట్ చేస్తాడు అని అనుకుంటే అతన్ని అవాయిడ్ చేయడం నేర్చుకున్నాం మనం. పౌరులతో అదే జ్ఞాపకం చేశాడు. పోతే వాళ్ళు నేను అవాయిడ్ చేసినా పర్లేదు, వాళ్ళని ఇచ్చి అన్నా పర్లేదు, వాళ్ళని అసహించుకున్నా పర్లేదు, బట్ యువర్ రోల్ ఈజ్ గ్రేట్. నువ్వు నీటి బిందువు లాంటి వాడు, నువ్వు ఒక విత్తనం లాంటి వాడు. నువ్వు ఖచ్చితంగా ఆ వాక్యం అనే నీ బిందువు వాళ్ళ కంటి జీవితాలకు అంటించే బాధ్యత నీది తిమోతి. వాళ్ళు నిన్ను పక్కన పెట్టినా సరే నువ్వు పక్కన ఉండవాక, వాళ్ళు బాగుపడటానికి నువ్వు ఏదైనా చేసినా. ఇవాళ ఈ 3 వాక్య భాగాలు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా మనం సొసైటీకి ఉపయోగపడే దగ్గర ఉన్నావా, ఇంకా కఠినంగా అలోన్ లైఫ్ జీవిస్తూ ఉన్నాను? నేను నా ఇష్టం, నా ఇష్ట ప్రకారం జరగాల, ఇది నా ఇల్లు కదా. కొన్నిసార్లు అనుకుంటాం, ఏమంటే ఇంటికి వెళ్ళాలి, నేను నా ఇంట్లో ఉన్నట్టు నాకు జరగాల. నేర్చుకో, వెళ్ళాలి నువ్వే, నీ ఇల్లే, ఇంటి యజమాని నువ్వు, నీ ఇష్ట ప్రకారం జరగాలి. మరి నేర్చుకోగల పద్ధతులు నీ బిడ్డలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేట్టుగా. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను, ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద. యాజ్ ఎ తల్లిదండ్రులుగా, యాజ్ ఎ పేరెంట్స్, మనం ఎంత క్రమశిక్షణలో ఎదుగుతుంటే మన బిడ్డలు అంతకంటే క్రమశిక్షణలో ఎదుగుతారు. మనం ఎంత వల్గర్ లైఫ్ని, ఇండివిజువల్ లైఫ్ని, సెల్ఫిష్ లైఫ్ లీడ్ చేస్తే మన పిల్లలు అంతకంటే. ఖచ్చితంగా ప్రతి పేరు అనుకుంటారు కదా, నా పిల్లలు నాకంటే కాస్త బాగుండాలి, ఎక్కువ ఉండాలనుకుంటారు. నీ పిల్లలు నీకంటే బాగా ఉండాలంటే ఎక్కడున్నావో చూసుకో. ముందు నువ్వు వల్గర్ లైఫ్ కంటే నీ పిల్లలు నీకంటే ఎక్కువ వల్గర్స్ ఉంటావు. నువ్వు మంచి సీడ్గా ఉంటే నీ పిల్లలు నీకంటే మధురమైన ఫలాలు ఫలిస్తారు. పరలోక రాజ్యం లాగే ఉంటుంది, పరలోక రాజ్యం లాగే ఉంటుంది. అది మంచి విత్తనం, మంచి వాక్యమైన నేడు జత చేసినప్పుడు అది ఫలించి ఎదిగి తనలో ఉన్న సోర్సెస్ని తన కోసం కాదు, సొసైటీకి, ఇంకా తనకు సంబంధం లేని వారికి ఉపయోగపడేట్లుగా ఉంచుతుంది. క్రైస్తవ సంఘం బహుశా ఈ రోజు దాకా నీకు నువ్వు, నీ కుటుంబానికి నువ్వు ఏదో చేసుకుంటూ బతుకున్నావేమో. ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది, నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? మనం కొన్నిసార్లు అంటాం, వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదండి. మరి నీ వల్ల ఉందా, నా వల్ల ఉందా? పక్క వాడిపైనా మనకి అసౌకర్యంగా ఉన్నప్పుడు వీళ్ళు యూజ్లెస్ అండి అంటామే, ఎంత ఈజీగా మాట్లాడతామండి ఆ మాట. వాటి కూడా అవసరం, వాళ్ళు పనికిరాని వారే, పనికి మాలిన వారే. ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఇచ్చిన సోర్స్ని డెవలప్ చేయని వాడు పనికి మాలిన వాడు. ఒక విత్తనానికి నీరైనప్పుడు ఆ విత్తనం ఫలించకపోతే అది పనికి మాలిన విత్తనం. ఇవాళ దేవుడు నీకు నాకు ఎన్ని సోర్స్ ఇచ్చాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. ఇంకా అది లేదు ఇది లేదని ఎవరినో చూసుకొని ఇంకా నీవు జీవించాల్సిన జీవితాన్ని జీవించకుండా నాకు అది ఉంటే చేసేవాడిని, ఇది ఉంటే చేసేవాడిని అంటున్నావా? నీకు బట్టే పనికి మాలిన వాడు లోపలికి అవ్వలేదు. వేసుకోవడం నిన్ను బట్టి ఈ భూమి సేవించబడుతుంది, నిన్ను బట్టి సమయం వేస్ట్ అవుతుంది. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇంకోళ్ళకి ఇచ్చుంటేనా? నువ్వు అంటున్నావు అది నాకు ఇచ్చుంటేనా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు అసలు నీకు ఇవ్వాల్సిన ఇంకోళ్ళకి ఇచ్చుంటేనా? దేవుని పెట్టారు, మనకి ఏమి ఇచ్చాడో దాన్ని చూసుకున్నాం. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దానిలో మల్టిపుల్ అవుతాం. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఫలిద్దాం. ఆ ఫలితాన్ని కనుక నువ్వు బాగా చూపించగలిగితే అనేకమైన వాటి మీద ఆయన నీకు అధికారాన్ని ఇస్తూ ఉంటాడు, అవకాశాలు ఇస్తూ ఉంటాడు. సో అది ఆలయం కావచ్చు, నీ గృహం కావచ్చు, నీ ఆఫీస్ కావచ్చు, నీ బాధ్యతలు నెరవేర్చు. నీటి బిందువు తన బాధ్యతను నెరవేరుస్తుంది. ఒక విత్తనం
తన బాధ్యత నెరవేరుస్తుంది. ఓ వ్యక్తి నీ బాధ్యతను నెరవేరుస్తున్నావా? ఇంకా ఏదో సాగులు చెప్తూ జీవిస్తున్నావా? నాకు ఇది లేదు, నాకు అది లేదు అని. నీకున్నదే దేవుడు నీకు ఇచ్చించాలి గొప్ప. అసలు అది కూడా గొప్ప. ఇవాళ ఏదైతే నువ్వు లేవనుకుంటున్నావో, ఏదైతే నీకు అది నీకు ఇవ్వడం గొప్ప, అది నాకు ఇవ్వడం గొప్ప. కెపాసిటీ, అదే మన కెపాసిటీ. దాన్ని సద్వినియోగం చేసి చూడు, దేవుడు అనేకమైనవి నీకు ఇస్తాడు. దాన్ని నిరుపయోగం చేస్తున్నావు, అందుకే నీకు ఉన్నది కూడా నీ చేస్తున్నాడు. ఒక విత్తనం నువ్వు నీటి బిందువుని స్వీకరించి మొలిచి మొక్క ఈ విత్తనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయి. అవి పిచ్చుకులు తింటున్నాయా, ఆకులు తింటున్నాయా, పురుగులు తింటున్నాయా, నీకు ఫలించు ఫలించు ఫలించు. నా ఫలితాలు ఎవరికో పోతున్నాయండి, అందుకే దేవుడు నిన్ను ఇచ్చాడు. అందుకే దేవుడు నన్ను కాపరిగా ఎదురు పెట్టండి, మీ అందరితో మాట్లాడమని. నా భార్య బిడ్డతో మాత్రమే మాట్లాడుకోను కాదు, దేవుని వాక్యాన్ని మీకు అందరికీ పంచమన్నాడు. నేను పంచనండి, వాక్యతని ఒక్కడే జీవిస్తానంటే నా జీవితం నిష్ప్రయోజనం. అలాగే నీకు ఇచ్చింది నీకు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చింది వాడు. సత్ఫలితాలు మనం చూడగలం. అందుకే వాక్యంలో తిమోతికి ఇచ్చిన ఆ కరెక్షన్స్, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, నీ బాధ్యత. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు నేను ఖండిస్తుంటే నేను గౌరవించలేని అవసరం లేదు, వాళ్ళు గౌరవించాల్సిన అవసరం ఏంటి? చాలాసార్లు మనం అవతల వాళ్ళు ఏమనుకుంటారని చాలా మాట్లాడమండి. మంచి చెప్తున్నా భయం ఎందుకు పడుతున్నావు? ఇట్ ఈస్ గుడ్. అది మంచి కాదనుకోండి, నోరు దగ్గర పెట్టుకో, మాట్లాడు. అది మంచిదైనప్పుడు నువ్వు ఖచ్చితంగా మంచి చెప్తే వాళ్ళు ఎందుకంటే ఎస్ నువ్వు కూడా తెలియవు కదా, నువ్వు చెప్పలేదు. చాలా మంది కామెంట్ చేస్తారు, ఏమండి ఇప్పుడు మంచి చెప్తే వినరండి. ఎస్ వినరు వాళ్ళు, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఇతరులు మంచి చెప్పినప్పుడు నువ్వు వినలా, అంటే నీకు భయం. అసలు మంచిదో కాదు నీకు, ఎందుకంటే నీ సెల్ఫిష్ కదా. మనం అనుకుంటాం, నేను అనుకున్నదే మంచిదని చేస్తాం అనుకుంటాం. ఇవాళ వాక్యం మనతో ఒక నీటి బిందువు, ఒక చిన్న విత్తనం తన ఫలితాలు చేరుకుపోతున్నాయి. మరి నీవు నేను చేసుకొని వెళ్తున్నామా? సమాజానికి ఉపయోగపడుతున్నా? మనలాంటి ఒక వ్యక్తిత్వమైన క్రీస్తు ఈరోజు కూడా సమయానికి ఉపయోగపడుతూనే ఉన్నాడు, సమాజానికి ఉపయోగపడుతూనే ఉన్నాడు. భోజన సంస్కారం అని మనం అందరం ఆలయంలోకి వస్తాం, స్వీకరిస్తాం, ప్రభువుని స్వీకరిస్తున్నాము. ప్రభు మన జీవితంలో ఎక్కడైనా పడుతున్నాడా? ఈ మాసం మొదటి ఆదివారం ఆ సంస్కారాన్ని స్వీకరించబోతున్నాం, ప్రభువుని స్వీకరిస్తున్నాం. మనలోకి వెళ్ళిన ఒక నీటి బిందువే మన దాహాన్ని తీరుస్తుంది, దేహానికి శక్తిని ఇస్తుంది. గమనించండి, చాలాసార్లు మనకు ఆహారం లేకపోయినా టైం కాస్త నీటికి వస్తే కడుపులోకి అవి కాస్త కావాల్సిన శక్తిని కొంతసేపు మన ప్రాణాన్ని నిలుస్తాయి. కొంచెం నీళ్ళే, ఇంత బ్రేక్ఫాస్ట్ ఎంత లంచ్ తినక్కర్లా, వీళ్ళు క్యాలరీస్ పడిపోతున్నప్పుడు కాసిన నీళ్లు గొంతులో అవి వెళ్ళి ఈ శక్తిని ఇస్తే నిలబెడితే తిన్నా. మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రభువుని స్వీకరిస్తున్నావు, ఎంత ప్రభు గుణాలను సేకరించుకున్నావు. మరొక సంవత్సరం ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు. చాలా మందికి ఇవ్వని ఆయుష్, చాలా మందికి ఇవ్వని ఆరోగ్యం మరొక సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరం ఈ 2వ మాసంలో ఒకసారి చెక్ చేసుకున్నాం, నేను నా జీవితము ప్రయోజనకర్తంగా జీవిస్తున్నానా, నిష్ప్రయోజనంగా ఉన్నా? నిష్ప్రయోజనంగా ఉంటే త్వరలో మిగిలిన కూడా తీసేస్తాడు. మనం ప్రయోజకరంగా మారదాం, 10 మందికి ఉపయోగపడదాం. మన కుటుంబానికి మనం కాదు, మనం జీవించడం వల్ల మన చుట్టూ ఉన్న సొసైటీకి ఉపయోగపడాలి. ఇప్పుడు దాకా మనలో ఉన్న సెల్ఫిష్నెస్ ఏంటంటే మన ఇంటికి మనం ఉపయోగపడటం నేర్చుకున్నాం. మన ఇంటికి కావాల్సిన ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి, కానీ మనకి ఇచ్చే అధికమైన ప్రతిదీ కూడా లేని వాళ్ళకి ఇవ్వగలగాలి. అభావం క్రీస్తును కలిగిన వారు మాత్రమే చేయగలరు. క్రీస్తు మాత్రమే ఇవ్వగలిగాడు తన జీవితాన్ని సొసైటీకి. ఓ క్రైస్తవ, క్రీస్తును స్వీకరించే నువ్వు నీ జీవితంలో వచ్చే ఫలాలు లేని వారికి ఇవ్వడానికి
పరిశుద్ధాత్ముడు దీన్ని సిద్ధపరచును గాక. సంస్థ కలిపి